హాయ్, ఐఎమ్ డాక్టర్ కిరణ్. సో మనకు తెలుసు మే 19 వరల్డ్ ఐబిడి డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అని అర్థం. సో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్లో జనరల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అల్సరేటివ్ కొలైటిస్ అండ్ ఇంకోటి క్రోన్స్ డిసీజ్ అంటాము. సో జనరల్గా ఇవి ఎలా ప్రెజెంట్ అవుతాయంటే అల్సరేటివ్ కొలైటిస్ అయితే ఎక్కువగా మోషన్లో బ్లడ్ రావడం, సివియర్గా అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి రావడం, దాంతోపాటు మోషన్ వచ్చినట్టు అనిపించడము, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ బ్లడ్ నుంచి చీము పడ్డము, తర్వాత కొన్నిసార్లు జ్వరం రావడం, కొన్ని వెరీ రేర్ పేషెంట్స్లో షాక్లో కూడా ప్రజెంట్ అవ్వడము. అండ్ క్రోన్స్ డిసీజ్ పేషెంట్స్ అయితే జనరల్గా ఎక్కువ ముడ్డి నుండి రక్తం పడడం, అప్పుడప్పుడు చీము కూడా పడడం, బరువు తగ్గడము, అండ్ రక్తం బాగా తక్కువ ఉండడం, నీరసం రావడం, ఇలాంటి వాటితో ప్రజెంట్ అవుతూ ఉంటారు. మనం ఐబిడి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే రీసెంట్గా ఐబిడి అనేది ఎక్కువగా వెస్ట్రన్ పాపులేషన్, అమెరికా, నెక్స్ట్ కెనడా, అలా అక్కడ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ రీసెంట్గా ఐబిడి ట్రెండ్ అనేది ఇండియాలో పెరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 20 to 30% ప్రజలలో ఐబిడి అనేది ఏదర్ డయాగ్నోస్ అయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు అనమాట. సో మనం ఈ ఎంత త్వరగా ఐబిడిని మనం డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే సో దాని యొక్క వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ మోర్టాలిటీని కానీ మనం తగ్గించే అవకాశం చాలా ఉన్నది. అండ్ ఐబిడికి ఈ చాలా మెడిసిన్స్ కానీ, నెక్స్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంజెక్షన్స్ కానీ, టాబ్లెట్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ సిమ్టమ్స్తో ఎవరైనా సరే ప్రజలు బాధపడుతుంటే మీరు నెగ్లెక్ట్ చేయకుండా యాజ్ ఎర్లీ యాజ్ లోకల్ దగ్గరగా ఉన్న ఒక మెడికల్ సెంటర్ని మీరు కన్సల్ట్ అయ్యి సో ఈ ప్రాబ్లమ్స్ని డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు కొన్ని టెస్ట్ అడ్వైస్ చేస్తారు. అండ్ ప్రిడామినెంట్గా కొలనోస్కోపీ ఉంటుంది, అది టెస్ట్ చేసుకొని అందులో రిపోర్ట్ బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే మీరు ఈ ఐబిడి బారి నుంచి బయటపడే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్.